నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ మాధురి. మ్యూచువల్ ఫండ్స్లోకి మనం వెళ్ళిన తర్వాత చాలా గందరగోళం. ఒక్కసారి ఆ పోర్టల్ ఓపెన్ చేసిన తర్వాత ఇదేంటి అదేంటి అని చాలా మంది దాన్ని చూసిన వెంటనే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మనకి ఫస్ట్ మనం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వెళ్ళేటప్పుడు టూ కామన్గా కనిపిస్తూ ఉంటాయి. ఒకటి సిప్, లంప్సమ్. ఇవి కాకుండా మనకి స్లిప్ ఉంటుంది, అలాగే సిప్ టాప్అప్ కూడా ఉంటుంది. అసలు ఈ టర్మ్స్ ఏంటి, అసలు ఇవి ఎలా వర్కౌట్ అవుతాయి, ఎలా అవి వాటి రోల్ ప్లే చేస్తాయి, డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్న రమేష్ పసుపులేటి, మ్యూచువల్ ఫండ్స్ అడ్వైజర్ అండ్ డిస్ట్రిబ్యూటర్. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో సార్. సార్, మనకి మ్యూచువల్ ఫండ్స్లోకి వెళ్ళేటప్పటికి నాకు ఎక్కువగా కనిపించేవి లంసమ్, సిప్. ఈ రెండు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అసలు సిప్ అంటే ఏంటి, లంసమ్ అంటే ఏంటి సార్? డెఫినెట్లీ అండి. మ్యూచువల్ ఫండ్ని మనం కరెక్ట్గా ఎఫిషియెంట్ వేలో యూజ్ చేసుకుంటే దాని మించిన ఇన్వెస్ట్మెంట్ లేదు. దీని ఇన్వెస్ట్మెంట్లో మనకు ఒక 5 రకాల టెర్మినాలజీ ఉంది. వీటి గురించి తెలుసుకుంటే సరిపోతుంది. ఒకటి ఎస్ఐపి అంటారు, మంత్లీ ఇన్వెస్ట్ చేసుకుంటా వెళ్ళడం. ఓకే, మన గోల్ ఒకటి పెట్టుకొని ఆ గోల్కి ఎంత ఇన్వెస్ట్ చేయాలో ఇప్పుడే క్యాలిక్యులేట్ చేసుకొని దానికి మంత్లీ ఇన్వెస్ట్ చేసుకుంటా వెళ్ళడాన్ని ఎస్ఐపి అంటారు. రెండోది ఉంది, అదేంటంటే లంసమ్ అంటారు. అంటే మనం మంత్లీ ఇన్వెస్ట్ చేసుకుని వెళ్ళడం కొంతమంది కష్టం అవుతుంది, పర్టికులర్ బిజినెస్ పీపుల్ కానివ్వండి. సో వాళ్ళు ఏం చేస్తారంటే లంసమ్ ఇప్పుడే ఇన్వెస్ట్ చేసేస్తారు. గోల్కి సపోజ్ ఒక 50 లక్షలు కావాలనుకోండి, ఓ 10 ఏళ్ల తర్వాత. సపోజ్ ఈరోజు 20 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 50 లక్షలు అవుతుంది అనుకుంటే 20 lakhs ఇప్పుడు ఇన్వెస్ట్ చేసేస్తారు. దాంతో 10 years కల్లా ఆయన గోల్ రీచ్ అయిపోతాడు 50 lakhs తోటి. ఒక 12% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసుకొని. అది రెండో మోడల్ ఉంది. ఇది కాకుండా మూడోది ఇప్పుడు అడ్వాన్స్డ్ వస్తున్నాయి, స్లిప్ మోడల్ అని వస్తుంది. స్లిప్ మోడల్, ఓకే. ఇది ఏంటంటే రెండు కాంబినేషన్. ఓకే, అంటే సిస్టమేటిక్ లంసమ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఓకే, ఇది కాంబినేషన్. ఎస్ఐపి ప్లస్ లంసమ్ రెండు కాంబినేషన్. ఓకే, ఎస్ఐపి అంటే మనం మంత్లీ పెడతా వెళ్తున్నాం కదండి, మంత్లీ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తున్నాం కదా. మధ్యలో అక్కడక్కడ మార్కెట్ పడినప్పుడల్లా లంసమ్ అమౌంట్ ఒక 10,000 15,000 ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, మార్కెట్ పడినప్పుడు లేదు మన జేబులో అమౌంట్ ఉన్నప్పుడు ఒక 10,000 15,000 ఇన్వెస్ట్ చేసుకుంటూ పోవాలి. సిప్తో పాటు సిప్ రన్ అవుతుంటే దాంతో పాటు ఇది అడిషనల్. అప్పుడు ఏమవుతుందంటే మనం 10 years రీచ్ కావాల్సింది 8 years 7 years రీచ్ అయిపోతాం. ఓకే, లేకపోతే 5 years రీచ్ కావచ్చు. ఓకే, ఓకే. లేదంటే మనకు సపోజ్ 50 లక్షలు కావాల్సింది 1 కోటి రూపాయలు వస్తుంది. సో ఇది స్లిప్ మోడల్. ఓకే, ఇది చాలా బెస్ట్ మోడల్. అంటే మనం మన దగ్గర ఉన్నప్పుడు మనీని వేస్ట్ చేసుకోకుండా ఏం చేయాలి అని ఏవో పిచ్చిగా వాటిని ఖర్చు పెట్టేయకుండా ఇలా ఈ సిప్కి లంసమ్ని యాడ్ చేస్తూ వెళ్తూ ఉంటే మన గోల్ని తొందరగా రీచ్ అవ్వడానికి బాగుంటుంది అంటారు. ఓకే, మనకి సిప్ టాప్అప్ కూడా వినిపిస్తూ ఉంటుంది. ఇది సిప్ టాప్అప్ అంటే ఏంటండి? ఇది కూడా కొంతమంది లంసమ్ నా దగ్గర అమౌంట్ అప్పుడప్పుడు ఉన్నా కూడా నాకు తెలియదు ఇన్వెస్ట్ చేయడం, నాకు టైం ఉండదు ఇలా అనుకునే వాళ్ళు టాప్అప్ సిప్కి వెళ్ళిపోవచ్చు. 5% 10% మనం ఇప్పుడే డిసైడ్ చేసుకొని, ఇప్పుడు సపోజ్ 10,000 ఉంది అనుకోండి సిప్, నెక్స్ట్ ఇయర్ 11,000 అవుతుంది, ఆ నెక్స్ట్ ఇయర్ 12,200 అవుతుంది. ఇట్లాగా ఎవ్రీ ఇయర్ 10% పెరుగుతూ వెళ్తుంది. ఓకే, ఇట్లా వెళ్ళినా కూడా మన గోల్ 10 yearsలో ఉంటే మనం 7-8 yearsకి రీచ్ అవుతాం. ఓకే, లేదు మనకు కావాల్సిన అమౌంట్ కన్నా ఎక్కువ వస్తుంది. సో టాప్అప్ సిప్. మన ఏదో హోమ్ లోన్స్ కూడా కొంతమంది మధ్యలో కడతా వెళ్తారు, దానివల్ల 10 years తగ్గిపోతుంది. అట్లాగే ఇది కూడా మధ్యలో మనం పెంచుకుంటూ వెళ్ళడం వల్ల తొందరగా మన గోల్ రీచ్ అవుతాం. ఓకే, ఇది ఒకటి. దీంతో పాటు ఇంకొక విషయం తెలుసుకోవాలి, ఎస్డబ్ల్యూపి అని ఉంది. ఎస్డబ్ల్యూపి, ఓకే, సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్. ఇది మనం ఫస్ట్ మాట్లాడుకున్న ఎస్ఐపికి ఆపోజిట్. ఓకే, ఎస్ఐపి ఏంది, మనం 10 ఏళ్ల తర్వాత గోల్ ఉంది, ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు ఎస్డబ్ల్యూపి అంటే మన దగ్గర ఆల్రెడీ అమౌంట్ ఉంది, దాంట్లోంచి ఎవ్రీ మంత్ విత్డ్రా చేసుకుంటూ వెళ్తాం. ఓకే, అంటే దీన్ని లంసంలో పెట్టి దాని నుంచి విత్డ్రాల్ చేసుకుంటాం. వచ్చే వడ్డీని మనం ఇక్కడ విత్డ్రాల్ చేస్తాం. మీరు విత్డ్రాల్ ఏం చేయాలని చెప్పట్లేదు. అంటే ఇప్పుడు ఒకసారి ఇది ఎలా అంటే మనకి ఈఎంఐస్ ప్యాటర్న్ లో మనం కట్టుకోవాలి అనుకునేటప్పుడు మనం సర్టెన్ అమౌంట్ దగ్గర పెట్టుకొని ఈ ఈఎంఐస్ దీని నుంచి మనం పెట్టేసుకోవచ్చు. దీనికి ఎస్డబ్ల్యూపీకి మనం ఎంత అమౌంట్ మనం లంసం కింద పెట్టాల్సి ఉంటుంది? అంటే దీనికంటే అమౌంట్ లేదు, 1 lakh పెట్టచ్చు, 10 lakhs పెట్టచ్చు. సపోజ్ 10 lakhs పెట్టుకుంటే దాని మీద మనం ఎవ్రీ మంత్ 0.75% వరకు తీసుకోవచ్చు. 0.75% అంటే ఇయర్లీ 9,000. సారీ, 1 lakh అయితే 9,000, 10 lakhs అయితే 90,000 విత్డ్రా చేసుకోవచ్చు ఇయర్లీ. అంతే. అంటే అంతని కాదు, 7,500 మనకి ఎంత కావాలంటే అంత విత్డ్రా చేయొచ్చు. 7,500 విత్డ్రా చేసుకుంటే మన ఫండ్కి డిస్టర్బెన్స్ ఉండదు. ఓకే, ఓకే. 10 lakhs మార్కెట్లో 12% ఎక్స్పెక్ట్ చేస్తే గ్రో కావచ్చు. మనం 9% విత్డ్రా చేస్తున్నాం కాబట్టి మన ఫండ్ డిస్టర్బ్ అవ్వదు. మార్కెట్ బాగాలేకపోయినా ఆన్ 9% ఇచ్చినా కానీ మన ఫండ్ డిస్టర్బ్ కాదన్నట్టు. 10 lakhs అక్కడే ఉంటుంది, మనకి ఇలా లైఫ్ లాంగ్ వస్తుంది. 7,500 per month 10 lakhs అక్కడ పెట్టి మనం లైఫ్ లాంగ్ తీసుకోవచ్చు. ఓకే,
అంటే మన మనీ కదలకుండా అట్లానే మనకి విత్డ్రా అయితే అవుతూనే ఉంటుంది. ఉంటుంది. ఈ 10 కూడా ఇంకా అడిషనల్ 3% ఎక్స్పెక్టెడ్ రిటర్న్, ఇది కూడా 20 lakhs అవుతుంది ఒకనొక టైంకి. ఓ ఇది కూడా పెరుగుతుంది, మనకి ఇన్కమ్ కూడా లైఫ్ లాంగ్ వస్తుంది. ఓకే, అంటే మనం ఎక్స్పెక్టెడ్ దాని నుంచి ఏంటి అంటే ఒక 10 lakhs ని మనం అట్లా ఎస్డబ్ల్యూపీలో పెట్టేసాము అంటే మనకి మంత్లీ మనకి మనీ ఇస్తుండటంతో పాటు మనకి ఇది ఇస్తుంది అనమాట. ఫండ్ మీద కూడా ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది, రిటర్న్స్ పెరుగుతూ ఉంటాయి. ఓకే, మనకి పోస్ట్ ఆఫీస్ లో ఎంఐఎస్ ఆర్డి అని అంటారు. ఇది సేమ్ ఇట్లానే ఒకసారి ఫండ్ పెట్టాము అంటే ఆ ఫండ్ నుంచి వచ్చే ఏదైతే అమౌంట్ ఉంటుందో అది ఆర్డి కన్వర్ట్ అవుతుంది. ఈ ఆర్డి ప్లస్ దీనికి అమౌంట్ ఏదైతే ఉందో దానికి ఈ రెండు కలిపి మనకి ఒక 5 years 10 years ప్లాన్ ఉంటుంది ఎంఐఎస్ ఆర్డి. సో ఎస్డబ్ల్యూపీని దాన్ని అట్లా పోల్చుకోవచ్చా మనం? షూర్గా. యా, ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్.